వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. రామ్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడుతున్నా, ఇదేదో ఫ్రీజ్ అయింది, అది ఒకసారి విందాం మనం. ఆ రోజు మన నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు అంటే, పై స్థాయిలో ఎలా ఉంది ఇలా మధ్య అవినాభావ సంబంధం, అంత బాగున్నా సరే కింది స్థాయిలో ఫోటోల కోసం కొట్టుకోవడం ఏందో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇది వినండి సార్. ఈ కారణం చూసాను. అప్పుడు పవన్ అన్న నాకు ఫోన్ చేశాడు, అరే 29 ఒకటే చెప్పావేంటరా అన్నాడు. అదేంటన్నాడు, 3 సార్లు మనం వస్తున్నాం చెప్పాలి రా భయ్, 29 కాదు 3 సార్లు మనం వస్తున్నాం. అతను అది అంటే ఒరే అన్నాడు, పవన్ అన్న ఫోన్ చేశాడు, చెప్పాలరా భయ్ అన్నాడు అని చెప్పేసి ఒక బహిరంగ సభలో అంతమంది ముందు ఎలాంటి గర్వం లేకుండా నారా లోకేష్ చెప్తున్న పరిస్థితి. మరి ఈయనకి అక్కడ ఫోటో పెట్టలేదు, అది కూడా స్టేజ్ మీద ఫోటోలో ఉంది, బయట ఫోటో పెట్టలేదు. ఏంది అసలు చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఏంటి సార్? 1 minute క్లోజ్ చేయండి రామ్మోహన్ నాయుడు గారు. దీని మీద ఖచ్చితంగా మీ పార్టీ చర్యలు తీసుకోవాలా, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేదు సార్ ఖచ్చితంగా ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత పూర్తిగా అధిష్టానం పైన ఉంది. దాని వైపు మేము అడుగులు వేస్తాం. వర్మ గారికి కూడా సముచిత స్థానం కల్పించాలి. వర్మ గారు కూడా గతంలో పనిచేశారు కాబట్టి తీసుకునే విధంగా అందరితో పాటు ఆయన కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి ఇచ్చాం తప్ప వర్మ గారిని తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టు దుష్ప్రచారం లాగా ఆయన తీసుకెళ్లి అధిష్టానంలో ఏం కూర్చోబెట్టలేదు. లో లెవెల్ క్యాటర్ నుంచి పై లెవెల్ క్యాటర్ వరకు అందరికీ కూడా ఈ రోజు స్టేట్ పార్టీలో అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. అయితే నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి సార్. ఒకటి, కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీలో, అలాగే బీజేపీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం అవ్వచ్చు, వేరే నియోజకవర్గం అవ్వచ్చు, ఏ నియోజకవర్గంలో అయినా సరే 3 పార్టీలు కలిసికట్టుగా వెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది. లో లెవెల్ క్యాడర్ లో కొంత అసంతృప్తి అయితే ఉంటది. ఈ పార్టీ అని కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాంటి పార్టీలు కూటమికి వెళ్ళేటప్పుడు లో లెవెల్ క్యాడర్ లో కొంతవరకు అసంతృప్తి ఉంటుంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పూర్తిగా శాసనసభ్యులదే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టిన ఇన్ఛార్జిని కూడా మనం లైన్అప్ చేసుకున్న పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా వర్మ గారిని ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడెక్కడ పిలవాలో ఎక్కడెక్కడ పిలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వర్మ గారిని కూడా ముఖ్య అతిథిగా అక్కడికి పిలుస్తున్నారు. మీరు ఒకసారి కావాలంటే ఓల్డ్ యాక్టివిటీస్ అన్ని చూడండి. అయితే దీన్ని ఏదో వైసీపీ నాయకులు కావాలని చెప్పి దాన్ని రిపీట్ చేసి వేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదనేది నా ఆలోచన. ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుండాలి.